ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వరంగల్ రిపోర్టర్ లైవ్ లో శ్రీనివాసులు చెప్పండి, మహబూబాబాద్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉంది? లక్ష్మి, ఏదైతే మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అయితే 2 సంవత్సరాల క్రితం నుంచి అయితే శాసనసభకు ఎన్నిక అవ్వడం జరిగింది. ఆయన పాత మాజీ బీఆర్ఎస్ శంకర్ నాయక్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి మహబూబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. ఆయన అసెంబ్లీ జరిగిన 55 రోజుల్లో 50 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం జరిగింది. దాంట్లో 5 రోజులు మాత్రమే అసెంబ్లీకి రాకపోవడం అనేది జరిగింది. దానికి ఒక మంచి పేరు అనేది చెప్పుకోవచ్చు. ఇదే ఇదే నేపథ్యంలో మురళి నాయక్ పనితీరుపై మహబూబాద్ లో చాలా మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఆయన జనాల్లో చకచక ప్రతి పనులు కార్యకర్తలు కడడంతో చకచక అన్ని పనులు చేసి జనాలకు దగ్గరగా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితికి వస్తే హాస్పిటల్ గాని హాస్టల్ గాని నిత్యం తనిఖీలు చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఆ అంతరాయం కలగకుండా అయితే ఎమ్మెల్యే తన అనుచరులతో గాని ఆయనతో కూడా ప్రతి మహబూబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం చుట్టుముట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రతి పనిలో ఆయన నిమగ్నమై ప్రజలకు చకచక చేసుకునే పరిస్థితి ఉండేది. దాన్ని సముద్రాన్ని మున్సిపాలిటీ చేయడంలో ముందంజ ఉన్నాడు. మున్సిపాలిటీ చేసిన క్రమంలో 300 కోట్లతోని సముద్రం మండలాన్ని సస్యశ్యామలంగా చేద్దామని కృతనిశ్చయంతోనైనా ఎమ్మెల్యే ఎన్నికైన వెంటనే దాన్ని మున్సిపాలిటీగా చేసి మున్సిపాలిటీకి 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయించి సముద్రం మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ధాన్యం గాని, మిర్చి గాని, పత్తి, కూరగాయలు అన్ని కూడా ఆ మార్కెట్ లో చకచక అన్ని నడిచే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ మార్కెట్ ని డెవలప్ చేద్దామని చెప్పేసి 300 కోట్ల రూపాయలను అయితే వెచ్చించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మహబూబాద్ టౌన్ కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించి అయితే మహబూబాద్ ని సస్యామలంగా చేద్దామనే ఉద్దేశంతో సైడ్ డ్రైన్స్ కానీ, సిసి రోడ్లు కానీ, సెంటర్ లైటింగ్ కానీ అన్ని కూడా మహబూబాద్ కూడా కేటాయించడం జరిగింది. ఇనుగుర్తిలో ఇది ఏదైతే రోడ్లు రూపురేఖను మార్చాల్సింది మహబూబాద్ నుంచి తొర్రూరు పోయే రోడ్డు గుంతలమయంగా ఉంది. దానికి ఎక్కువగా వాహనాల రద్దీ నిత్యం ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే ఆ గుంతలు బూడ్పాలి అని చెప్పేసి అయితే ఒక అల్టిమేటం అయితే ఎమ్మెల్యేకి అయితే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే మనము అక్కడ మహబూబాద్ ఎమ్మెల్యే ప్లస్ మైనస్ అన్ని కూడా స్వతంత్ర టీవీ కొన్ని గ్రౌండ్ రిపోర్ట్ జరిపిన నేపథ్యంలో దాదాపు 46% అయితే ఎమ్మెల్యేకు మంచి మార్కులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాని నేపథ్యంలోనే అక్కడ ప్రతి ఇనుగుర్తి మండలం అనేది ఒకటి కొత్తగా ఏర్పడ్డ మండలానికి ఇటు పోలీస్ స్టేషన్, దవాఖానా, ఇటు తీసుకొస్తే హాస్పిటల్స్ తో పాటు ఒక ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఈ 4 కూడా కావాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే ప్రతి చోట అంటే ఇప్పుడు దీంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత, ఈ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఈ 4 స్తంభాల మధ్య 4 గ్రూపులు ఏర్పడడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం సునాయాసం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మురళీ నాయక్ మాత్రం అనునిత్యం మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 400 కోట్ల రూపాయలతోని ప్రతి గిరిజన గ్రామాలైతే ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసిన పరిస్థితి ఉంది. ప్రతి గిరిజన మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో గిరిజన తండాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి తండాకు సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్ని కూడా దగ్గర నుండి ఆయన వేయించిన ఘనత అయితే ఆయనకి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో గిరిజన తండాలకు కొన్ని ప్రాంతాలకు కరెంటు సవలతులు అనేది తక్కువగా ఉండడంతో అందరూ కూడా ప్రజలు కరెంటు ఇప్పించాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేని వినతి పత్రంతో చెప్పడం, దాన్ని వెంటనే స్పందించి ఆ తండాలకు కరెంటు ఇప్పించిన ఘనత మురళీ నాయక్ అని చెప్పుకొని అయితే ప్రజలు చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం పార్టీ అనేది అక్కడ కరెక్ట్ లేకపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ ఒక గ్రూపు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఒక గ్రూపు, మాజీ ఎంపీ కవిత ఒక గ్రూపు, మాజీ ఎమ్మెల్యే శంకర్ 4 గ్రూపులుగా విభజించడం వల్ల అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా మురళీ నాయక్ చేసే అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పేసి అయితే ప్రజలైతే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ కుమ్ములాటలో అక్కడ ఎప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందా రాదనే నేపథ్యం అయితే అక్కడ ప్రజల నుంచి గుసగుసలు వినబడ్డ పరిస్థితి నెలకొంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.